కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల సమీపంలో నిషేధిత మత్తుమందు మెథఫైటమైన్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గోప్య సమాచార ఆధారంగా చర్యలు తీసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 316 గ్రాముల మెథఫైటమైన్ దాదాపు 63 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 316 గ్రాముల మెథఫైటమైన్తో పాటు 2 వేయింగ్ మిషన్లు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా విక్రయంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించినట్లు వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కుత్బుల్లాపూర్ జోన్లో ఎస్ఓటీ మరియు లాండ్ కలిసి 2 కేసులు ఇంపార్టెంట్ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి స్పూరియస్ సీడ్స్. మనందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా గతంలో మన అనేక ఈ పత్తి రైతుల విషయంలో కానీ మిర్చి విషయంలో కూడా చాలా వరకు రైతులు మోసపోయి పంటలు దిగుబడి రాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో గవర్నమెంట్ దీని మీద స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు పోలీస్ జాయింట్గా దీని మీద ఫోకస్ చేయడం జరుగుతున్నది. గతంలో కూడా మనం శాలపేటలో మేడ్చల్లో కూడా కేసు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నిన్న సాయంత్రము కర్నూలు నుంచి ఒక బొలెరో వెహికల్ అందులో నకిలీ పత్తి విత్తనాలు లోడ్ చేసుకొని మన శంషాబాద్లో ఓవరాల్ ఎక్కి ఎగ్జిట్ 6 మేడ్చల్ దగ్గర దిగి వాళ్ళు నాగపూర్ పోవాలి. వాళ్ళు ప్లాన్ కర్నూలు నుంచి నాగపూర్ పోవాలి మహారాష్ట్ర. మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎస్ఓటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తోటి మన ఎగ్జిట్ 6 దగ్గర ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు అందులో చూస్తే వాళ్ళ క్యాబేజీ ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా మనం చూసినాం. గాంజా కానీ ఈ ఫేక్ ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయాలన్నప్పుడు కూరగాయలు కానీ పాలు కానీ ఏదో కవరేజ్లో వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇందులో కూడా క్యాబేజీ బయటికి కనపడేట్టు ఇన్సైడ్ ఈ బస్తాలలో మీరు అక్కడ పెట్టాము. ప్యాకింగ్ ముందు ఏముండదు, ఓన్లీ ఇక్కడ విత్తనాలు లూజ్ విత్తనాలు ఉంటాయి. బస్తాలలో తీస్తే అక్కడ మళ్ళీ వాళ్ళు ప్యాక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాదాపు 3000 కేజీల పత్తి విత్తనాలు ఇవి. అంటే దాదాపు ఇవి 1500 ఎకరాలకు వస్తుంది. 1500 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 1000 మంది రైతులు ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. అంటే ఎంతమందిని మనం ఇబ్బంది పెడుతున్నాం అనేది చూడాలి. గతంలో వీళ్ళ మీద కేసు కూడా అయింది. సూర్యాపేట జిల్లాలో ఇదే టీం మీద కేసు కూడా అయింది. కాబట్టి వీళ్ళ మీద ఇందులో నేరస్తులు మనకి తలారి రమేష్, ఈ మెయిన్ కింగ్ పిన్ ఇక్కడ కర్నూలులో. ఇతను నర్సింహులు అనేటువంటి వ్యక్తిని అప్రోచ్ అయ్యి బొలెరో వెహికల్ ఓనర్ అతనికి 30,000 కిరాయి ఇస్తా నీకు వేరమని చెప్పేసి అంటే నార్మల్ కిరాయి అంత ఉండదు, ఇది కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి ఎక్కువ మొత్తంలో అతను యాడ్ చేసుకొని చేయడం జరిగింది. దాంతోపాటు రమేష్ కూడా మనకి మెయిన్ సప్లయర్ మనకి సాంబశివరావు ఇతను మెయిన్ సప్లయర్. ఇతను అబ్స్టాండింగ్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరైతే వెహికల్ ఓనర్ అనుకుంటామో అతను తలారి రమేష్, నరసింహులు ఓనర్ వెహికల్ నరసింహులు, ఈ డ్రైవరు తలారి రమేష్. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ కోస్గి ప్రాంతం. అక్కడ ఇప్పుడు ఇద్దరిని అదుపులో తీసుకున్నాం. 3వ వ్యక్తి అబ్స్టాండింగ్ ఉన్నాడు. తర్వాత అతను కూడా అదుపులో తీసుకున్నాం. దీని మీద కన్సర్న్ సెక్షన్స్ మనకి ఐటీసీ అయితే 420, ఇప్పుడు బిఎన్ఎస్లో 318, అదేవిధంగా ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్, సీడ్స్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఈ ప్రీవియస్ కేసును కూడా చేసి నార్మల్గా అయితే ఇవి బిలో 7 years పనిష్మెంట్ ఉన్నాయి, కానీ మనం వీళ్ళ యొక్క ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి దీన్ని కూడా మనం యాడ్ చేసి రిమాండ్కి పంపే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. దాదాపు దీని వర్త్ 30 లక్షలు ఉంటుంది.
టోటల్ ఈ యొక్క సీట్స్ యొక్క వర్త్, దాంతోపాటు బొలెరో వెహికల్ ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మన మేడ్చల్ పోలీసు అండ్ ఎస్ఓటి వారు చేసిన కేసు, ఇది 2 సీట్స్. రెండో కేసు